అన్నాడు. వేదిక పైన ఉన్న అందరికీ నమస్కారాలు. నా కుటుంబ సభ్యులు ముందరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చెప్పుకుంటా. మరి ప్రభావిస్తాం. మరి ఇన్ని రోజులు మనం అందరము గత 5 ఏళ్ళుగా ప్రతి ఒక్కరం కూడా నా కాడ నుంచి తీసుకొని ఆడ కొనాక కూర్చునే దాకా ప్రతి ఒక్కరం కూడా నరక యాతనలు చూసినామా లేదా? ఊర్లో తిరిగితే ఊర్లో తిరగకూడదు అంటారు. మనము ఏదైనా ఒక మంచి పని చేయాలా, ఊర్లో ఒకటి దేవుణ్ణి కార్యక్రమం చేసామంటే మీరు తెలుగుదేశం వాళ్ళు మీరు చేయకూడదు అని చెప్పి ఆ రకంగా మనకి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు. మీకు అందరికి గుర్తుందో లేదో కానీ ప్రతి ఒక్క ఊరు పరిస్థితి నాకు గుర్తుందని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి అలాంటి నరకం నుంచి మీ అందరి దయ వలన మీ అందరి కృషి వలన మనం తెలుగుదేశం పార్టీని మరొకసారి పత్తికొండలో నిలబెట్టుకోగలిగినాము. మరి ఆ నమ్మకంని మీరందరూ గెలిపించినందుకు మీ అందరి పైన హుకుం చెలాయించుకుంటా అవి చేయడానికి కాదు, మీ అందరికి సేవ చేస్తూ మీ అందరి ఇల్లులు మనం అందరం మంచిగా ఉండాలని చెప్పి ఒక ఆశతో మేము సేవకులంలో మేము పని చేసుకుంటా పోతున్నాం. మరి మీ అందరు కూడా బాగా ఆలోచించండి. మనకి ఉన్న మన కర్నూలు పార్లమెంట్ లో ఇప్పుడు ఫస్ట్ స్థానంలో పత్తికొండ ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే మన అందరం కూడా పేదలం, రైతులం, కష్టము. మనం పనికి బయటికి పోకపోతే ఇంట్లో మనము రాత్రి భోజనం ఉండదు, అట్లాంటి వాళ్ళం మనం అందరం. మరి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా మనము ఒక ఆధారం కలిగియాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ బాబు గారు పోయి మేము కూర్చొని ఉంటే మనకి 400 మెగావాట్ల టాటా సోలార్ ప్లాంట్ మనకి ఒకటి శాంక్షన్ చేశారు. అదే కాకుండా గ్రీన్ కో వాళ్ళతో మనం ఫ్యాన్లు శాంక్షన్ చేయించుకున్నాం. మరి నిమ్మల రామనాయుడు గారు మినిస్టర్ గారు వస్తే అందరినేవా మా కాడ నుంచి పోతుంది, మాకు 18 స్లూసులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయనని వేధించి ఆ 18 స్లూసులు కూడా ప్రతి ఒక్క ఊరు కాడు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఇవన్నీ చేసేది ఆ స్లూసులు వెళ్తే కమ్మలపాడులో మా ఇంటి కాడికి నీళ్ళు వచ్చేది కాదు. మనము ఆ ఊర్లో ఆయకట్టు పెంచుకుంటాము, ఎల్లప్పుడూ మన కాడ నీళ్లు స్టోరేజ్ పెట్టుకుంటాము. ప్రతి ఒక్క రైతు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందర తీసుకొని పోయి ఈ పనులు కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మరి పోయినసారి మీరు చూశారు, గత 5 ఏళ్ళు ఏమన్నా చేసినారంటే ఊర్లో సచివాలయాలు కట్టినాము, అక్కడ అది కట్టినాము అంటున్నారు. కానీ ఏదానికి పనికి వస్తుంది? ఆడ కుక్కలు దూరి ఆడ కుక్కలు గిక్కలు ఆడ నక్కలు దూరి ఆడ అల్లరి చేస్తున్నాయి తప్ప ఆ సచివాలయానికి ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి. మరి మనం వచ్చిన వెంటనే మనము మన పిఆర్ మినిస్టర్ తో మాట్లాడుకొని ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలని చెప్పి డబ్బులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఏదో విధంగా ఒక రోడ్ వేసి మన శిలాఫలకాలు పెట్టేటట్లా మనము చేశాం. మరి ఇదే కాదు,